ఇంటి నంబర్ 13 2 అవర్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో రూ. 99 రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఇంటి నంబర్ 13 కాస్త నా మూడ్‌ని మార్చేసింది. స్టార్టింగ్ ఎవరో ఒక ముసలాడు మాట్లాడుతున్నట్టు 5 నిమిషాలు సోదాపి పాయింట్‌కి రా ఇంకెంతసేపు అనేలా మొదలై, వెంటనే దెయ్యం ఉంది లేదంటూ డిబేట్‌తో న్యూస్ ఛానెల్‌లో, ఆ వెంటనే బుక్స్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ అంటూ కొత్త సీన్‌తో తనికెళ్ళ బర్ని గారితో మొదలై ఆ ఒక్క 10 నిమిషాలు పర్లేదనిపించింది. ఆ వెంటనే వచ్చే క్రింజ్ అండ్ మెలోడ్రామాతో ఉన్న గీతా సింగ్ గారి కామెడీ, హీరో, హీరోయిన్ ఒక విల్లాలోకి వెళ్ళడం, ఇక అన్ని సినిమాల్లో చూసినట్టే దెయ్యం వెంట పడడం, ఇబ్బంది పెట్టడంతోనే సెకండ్ హాఫ్ సగం వరకు ఇలాగే రిపీటెడ్ సీన్స్‌తో వెళ్ళింది. అప్పుడే 30 ఇయర్స్ పృథ్వీ గారు దొంగల్లాగొచ్చి నవ్వురాని కామెడీ చేయడం. ఇక ఏంటంటే దెయ్యాన్ని వదిలించే పర్సన్‌ని తీసుకొచ్చి ఇంపాక్ట్‌నే లేని దెయ్యం ఫ్లాష్‌బ్యాక్ అక్కర్లేని ఐటెమ్ సాంగ్ వేసి, ఇదే దెయ్యానికి కారణం అని చెప్పి, దెయ్యం బొటన వేలుని విరిచేస్తే వెళ్ళిపోయింది దెయ్యం. మళ్ళీ ఇంకో దెయ్యాన్ని చూపించి పార్ట్ 2 అని చెప్పి ఆగిపించేశారు. ఇక ఇందులో చూడ్డానికి కొత్తగా ఏముందండి? అసలు నాకైతే ఏం ఎంటర్‌టైనింగ్‌గా లేకపోగా ఎంగేజింగ్‌గానే లేదు. నచ్చలేదు గైస్ మూవీ. ఇంతకంటే పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చంటే ఒక దగ్గర లిప్ కిస్, ఇంకో దగ్గర ఎందుకొచ్చిందో తెలియని ఫ్రెండ్ రోల్ అమ్మాయి యొక్క ఎక్స్‌పోజింగ్, చివర్లో ఐటెమ్ సాంగ్ ఇవి ఇబ్బంది పెడతాయి. స్టోరీ చాలా సింపుల్. ఇంటి నంబర్ 13 అనే విల్లాలోకి హీరో, హీరోయిన్ కొత్తగా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. ఇక ప్లస్‌లో అయితే నాకేమనిపించలేదు. ఇలాంటి సినిమాలు కొత్తేం కాదు. చిన్న పిల్లలు కూడా 'అరుంధతి' ఇలాంటి సినిమాలు ఎప్పుడో చూసేశారు. పెర్ఫార్మన్సెస్, ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్‌వి ఇంకా మెయిన్ హీరో అండ్ హీరోయిన్ వరకు బానే ఉన్నాయి. ఈ 'అర్జున్' రోల్, ఆ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ మిగతా వాళ్ళు అసలు ఏం బాలేదు పెర్ఫార్మన్సెస్. నష్టాల్లో ఉన్న బుక్స్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీలో ఒక రాసిన బుక్ ఆ 1 డేలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సేల్ అయితే ఏకంగా డబ్బులు లేని వాళ్ళు బ్యూటిఫుల్ విల్లాని గిఫ్ట్‌గా ఇచ్చేయడం ఏంటండి? అసలు కోర్ పాయింట్‌లోనే లాజిక్ లేదు. ఇక ఇక్కడితో ఆపేస్తున్నా. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే అసలు నథింగ్ స్పెషల్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.25/5 ఇది కూడా సినిమాటోగ్రఫీకి. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.